హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి నేను వాకింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఎవ్రీ మార్నింగ్ లేచిన తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ మనం వాకింగ్ చేయాలండి. అప్పుడే మనం చాలా హెల్తీగా ఉంటాము. సో నాకు తెలుసు అబ్బాయిలకి చాలా టైం కుదరదు, 1 hour 2 hours 3 hours. బట్ అమ్మాయిలకి ఇంట్లో పనులు చేసుకుంటూ వాకింగ్ చేయాలి, హెల్తీగా మెయింటైన్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. అండ్ చూడండి, నేను ఇట్లా బయట వాకింగ్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఇలా బయట ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి కాంపౌండ్లో మనం వాకింగ్ చేయవచ్చు ఇక్కడ. అండ్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడే సూర్యుడు మబ్బులో నుంచి బయటకు వస్తున్నాడు. ఎండాకాలం కదా, చాలా త్వరగా బయటకు వచ్చేస్తాడు. అండ్ ఫుల్ ఇంకా 7:30 8 అయిందంటే బగబగ మండిపోతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎండలు ఇంకా చాలా ఎక్కువయ్యాయి. అండ్ చూడండి, ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వాకింగ్ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఏంటి అంటే సిటీలో ఉంటే మనము మనల్ని 4 గోడల మధ్యలో బంధించుకొని థ్రెడ్మిల్ పైన వాకింగ్ చేస్తూ ఉండాలి. లేదంటే మనం పార్కులకు వెళ్ళి వాకింగ్ చేయాలి. ఎంతమందికి పార్క్కి వెళ్ళి వాకింగ్ చేసే అంత ఓపిక ఉంటుంది? మనం వెళ్ళాలి, అక్కడ దిగాలి, వాకింగ్ చేయాలి, మళ్ళీ బండి ఎక్కాలి, రావాలి. దట్టు మెన్కే పాసిబుల్ అవుతుంది, ఉమెన్కి అస్సలు పాసిబుల్ అవ్వదు. సో మనం ఇట్లా ఊర్లోకి వచ్చినామంటే థ్రెడ్మిల్ అది ఇది ఏం అవసరం లేదు. ఇలా బయట హ్యాపీగా ఇంత ప్లేస్లో వాకింగ్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. అండ్ ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ మటుకు ఖచ్చితంగా మీరు వాకింగ్కి కేటాయించండి. మెయిన్గా ఉమెన్కి ఎంత వర్క్ ఉన్నా కానీ ఖచ్చితంగా 30 minutes అయితే వాకింగ్కి కేటాయించాలి. సో గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ ట్రై చేయండి ఇట్లా బయట వాకింగ్ చేయడానికి. పాసిబుల్ అయినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈ పక్షుల సౌండ్స్ అవి ఇవి వినుకుంటూ వాకింగ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ నేచర్ అయితే నాకు చాలా నచ్చిందండి. మనం సిటీలోకి వెళ్తే ఇట్లాంటి నేచర్ అసలు దొరకదు. అండ్ ఇంత ప్లేస్ కూడా మనకి అవైలబుల్ ఉండదు. మీలో ఎంతోమందికి ఇలా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేయాలనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ వ్యూ భలే నచ్చిందండి. వావ్, సో క్యూట్. ఓకే అండి, ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.